అందరికీ నమస్కారం. 2024లో కన్యా రాశి మాస ఫలితాలు. కన్యా రాశి అధిపతి బుధుడు దశమంలో లాభస్థానంలో ఉన్నందుకు వీళ్ళకున్న క్రియేటివిటీ, వీళ్ళ వృత్తిపరంగా చిన్న చిన్న ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళకున్న ఆలోచన క్రియేటివిటీ ద్వారా లాభం అనేది ఉంటుంది. తర్వాత వీళ్ళకి గురువు 9థ్లో ఉన్నందుకు తండ్రి ద్వారా లాభము. వీళ్ళు కొత్త కొత్త గురువులను కలవడము, స్పిరిచువాలిటీకి పెంచుకోవడము, ఏమైనా కొత్త పనులు చేయడము. 9థ్ లార్డ్ దశమంలో ఉన్నందుకు వీళ్ళకున్న క్రియేటివిటీ, నాలెడ్జ్ ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా వీళ్ళకు వృత్తిపరంగా వీళ్ళకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళకు అవే దశలు నడుస్తుంటే, శుక్రదశ అట్లా ఇట్లా నడుస్తుంటే వీళ్ళకి ఇంకా మంచి యోగం అనేది ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా సాధించాలన్న తపన ఉంటుంది. ఏదో ఒకటి చేయాలని కన్యారాశి వారికి ప్రతిసారి ఉంటుంది. రాహుకేతు యాక్సిస్లో కన్యారాశి ఉన్నందుకు ఎన్నో రకాల వెరైటీగా వర్క్ చేయడము, రాహు సప్తమంలో ఉంటే ఎన్నో రకాల ఆలోచనలు, క్రియేటివిటీ అనేది పెరుగుతుంటుంది. ఆ పెరిగిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళకు కొంతమందికి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళకున్న క్రియేటివిటీ ద్వారా వీళ్ళు కన్యా రాశి వాళ్ళు, కన్యా లగ్నం వాళ్ళు కూడా వీళ్ళు కొత్తగా ఏదైనా వెరైటీగా అందరికీ చూపించడం, అంటే పబ్లిక్లో ఫోకస్ కావడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే రావుకు సంబంధించిన వీళ్ళకున్న క్రియేటివిటీని చేస్తారో, చంద్రుడు కేతు దగ్గర ఉన్న ఇబ్బందిని తొలగించుకునే అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళకున్న క్రియేటివిటీ కూడా ఈ దశలో ఇప్పుడున్న గోచారం ప్రకారం వీళ్ళకు ప్లస్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. పంచమంలో 6థ్లో శని ఉన్నాడు. కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఓకే, నార్మల్గానే వీళ్ళకున్న పట్టుదలతో మాత్రం వీళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. అన్ని రకాలుగా లాభాలు అనేది ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడైనా 9థ్లో గురువు ఉంటే చాలా మంచిదండి. కొత్త కొత్త వాళ్ళని కలవడం, కొత్త వాటిని తెలుసుకోవడము. శుక్రుడు దశమంలో ఉన్నాడు, బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. అన్ని గ్రహాలు చాలా మంచి ప్లేస్లో ఉన్నాయి. వీళ్ళకున్న లైఫ్ అనేది హాయిగా ఉంటుంది ఈ మాసంలో. ఓకే అండి, థ్యాంక్ యూ.